ఇప్పటి వరకు తండ్రి స్వరాలెత్తి సంగీత గీతములతో మీ నామాన్ని ఖ్యాతి చేశాం. ఆయా సందర్భాల్లో మీతో మాట్లాడాం. ఇక మీరు మాతో మాట్లాడబోతున్న శ్రేష్టమైన తరుణంలో తండ్రి మేము ప్రవేశించాం. అనేక సార్లు మేము మీతో మాట్లాడతాం, కానీ దాదాపుగా మా స్వార్థాన్ని అపేక్షించి మాట్లాడతాం. అయితే ప్రభు, మీరు మాతో మాట్లాడతారు. మా మేలుగోరి మా యోగక్షేమం ఆకాంక్షించి మాట్లాడతారు. కనుక మీ మాటలు వినుటకు మేము శ్రద్ధ కలిగి మా వీణులను మీ వైపునకు మళ్లింప చేసుకోవడానికి సహాయపడగలందులకై ప్రార్థిస్తూ ఉన్నాం. సమయంలో చేరిన మా అందరినీ ప్రభు మీరు దీవించండి. అవసరమైన మీ మాటలతో మమ్మలను సంధించండి. దీనుడు ప్రభు మీ పక్షంగా నిలిచి ఉన్నాను. నాకున్న ఈ యోగ్యత మీ లేఖన భాగంలోని పారమార్థిక సత్యముల వివరణకు సాధ్యము కాదు. ఆత్మదేవ, మీరు వాడుకుంటే కేవలం మీ సాధనంగా మాత్రమే వాడబడుటకు నేను అర్హుడను. కనుక నన్ను మీ శిలువ చాటును మరుగుపరచి అవసరమైన మీ మాటలు తండ్రి వినిపించడానికి మీ బిడలమైన మాకు నన్ను వాడుకొని మహిమ చెందండి. వాక్యం వినాలని ఆసక్తి ఉన్న ప్రాంతాల్లో ప్రకటించువారు లేని కొరతలు తీర్చి, వాక్యం ప్రకటింపబడుతుండగా అంగీకరించక అవిధేయులుగా జీవిస్తున్న అనేకులను తండ్రి మీరు హెచ్చరించి నడిపించుమని కోరుతూ, యేసయ్య ఉన్నతమైన శక్తివంతమైన పరిశుద్ధ దివ్య నామమును బట్టి ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళాలా? సరే. ప్రభునందు ప్రియమైన సంగమ దేవుని బిడలారా, దేవుని ఘనమైన ప్రేమలో అనుక్షణము కాపాడుతున్న తన దయలో మనందరినీ కూడా ఉదయకాల వేళ వరకు తన దయగలిగిన రెక్కల నీడలో భద్రపరిచిన దేవుడు ఆరోగ్యమునిచ్చి ఆయుష్నిచ్చి సజీవులముగా ఆయనను ఖ్యాతి చేయడానికి మంచి తరుణం ఇచ్చాడు. దేవదేవునికి మనము కృతజ్ఞులమవుతూ, ప్రత్యేకంగా దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు దేవుడు నాడిచ్చినటువంటి ఆజ్ఞలు, వారి మేలు కోరి అనేటువంటి దాన్ని దేవుడు మోషేతో మాట్లాడుతూ ఇశ్రాయేలు ప్రజలకు అందించినటువంటి సందేశాలు మనము ఈ మధ్య మాట్లాడుకుంటూ ఉన్నాం. చాలా ఆజ్ఞలు మనకు ధర్మశాస్త్రములో ఉన్నాయి. అంటే నిర్గమకాండం మనము 20వ అధ్యాయంలో దశాజ్ఞలు ఇవ్వబడ్డాయి. ద్వితీయోపదేశ కాండం చివరి వరకు కూడా చాలా ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. అయితే అందులో మనం ప్రాముఖ్యంగా దశాజ్ఞల యొక్క ప్రాముఖ్యతను మనము గమనిస్తూ ఉన్నాం. అందులో మొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు. తర్వాత నీవు విగ్రహారాధన చేయకూడదు. అంటే ఆకాశమందైనా భూమి ఎందైనా జలములోనైనా ఏ రూపాన్ని చేసుకోకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటికి నమస్కరించకూడదు అనే మాటలు తెలియజేశాడు. దీని ద్వారా దేవునికి ఏమి నష్టము లేదు. మనం విగ్రహారాధన చేస్తే దేవునికి ఏమి నష్టము లేదు. ఒకవేళ ఆయనను మనము ఆరాధించకపోయినా ఆయనకు నష్టమేమీ లేదు. నష్టపోయేది ఎవరిమి? నిజమైన దేవుణ్ణి మనం గుర్తించక, సృష్టిని కలుగజేసిన దేవుణ్ణి మనం గుర్తించక సృష్టిని ఆరాధిస్తే దానికి వచ్చే ప్రతిఫలం ఏంటంటే మానవునికి దేవుని సన్నిధిలో నుండి వారు దూరంగా వెళ్ళిపోవడం. దానినే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనకు నూతన నిబంధనలో నరకము అనే మాట వాడాడు. అది నిత్య నరక అగ్ని గుండం అనే మాట తెలియజేశాడు. కాబట్టి మనము నిజమైన దేవుని గుర్తించి ఆయనను ఆరాధించడం ద్వారా అది మనకే మేలు. కాబట్టి ఆ నిజమైన దేవుణ్ణి ఆరాధించడానికి మనము దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నప్పుడు దేవుని స్వాభావిక లక్షణాలు మానవులు తెలుసుకోవడానికి ప్రకృతిలో కొన్నింటి పోలికలు ఉన్నాయి. అయితే ఆ పోలికలను కొందరు తీసుకొని దేవుణ్ణి ఏ రూపంలో ఆరాధించినా ఆయన అన్నింటిలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు, సృష్టి అంతటిలో అనే భావంలోనికి వస్తున్నారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కూడా దేవుడు తన స్వాభావిక లక్షణాలను కొన్నింటికి పోల్చుకున్నాడు. అందులో చెట్టుతో పోల్చాడు.
నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలంటే చెట్టుతో తనను తాను పోల్చుకున్నాడు. తర్వాత ఆయన రాయితో పోల్చబడ్డాడు. తర్వాత ఆయన దీపముతో పోల్చబడ్డాడు. కానీ చెట్టును కలుగజేసిన వాడు ఆయనే, రాతిని కలుగజేసిన వాడు ఆయనే, మరి వెలుగును కలుగజేసిన వాడు ఆయనే. కాబట్టి వీటి ద్వారా మనం గ్రహించేటువంటిది ఏంటి? చెట్టు మనిషికి ఎన్ని రకాల ఉపయోగాలుందో దానికంటే ముఖ్యంగా దేవుడు మానవులకు ఉపయోగకారిగా ఉన్నాడు. రాయి మానవులకు ఎన్ని రకాల ఉపయోగం ఉందో దానికి మిక్కిలిగా దేవుని యొక్క స్వభావం మనకు ఉపయోగకరంగా ఉంది. వెలుగు మనిషికి ఎంత ఉపయోగమో దానికంటే మిక్కిలిగా దేవుడు మనకు ఉపయోగకారిగా ఉన్నాడు అని వాటి లక్షణాలను మనం గుర్తించి, వెలుగు లేకపోతే చీకటి, చీకటిలో నడిస్తే అపాయము, చీకటిలో రకరకాల అసభ్యకరమైన కార్యాలు జరుగుతాయి, చీకట్లో అనేక ప్రమాదాలు మనకు ఎదురవుతాయి. కాబట్టి ఇవి మనము వెలుగులో గుర్తించి ఆ ప్రమాదాల నుండి, ఆ ఇబ్బందుల నుండి, ఆ కష్టాల నుండి మనం బయటపడడానికి వెలుగు. కాబట్టి ఇవన్నీ దేవుడు కలుగజేశాడు, వీటితో ఆయన పోల్చుకున్నాడు. నేను ద్రాక్షవల్లిని, మరి ఆయనే ఆ బండ, తమను వెంబడించిన బండ క్రీస్తే, అలాగే ఆయన నేనే వెలుగును అనే మాటలు చెప్పాడు. ఈ విషయాలు మనం ధ్యానం చేశాం. కాబట్టి మనము వీటిని ధ్యానం చేసినప్పుడు చెట్టును పూజించడం, రాతిని పూజించడం, అలాగే వెలుగును పూజించడం, అంటే దీపారాధన అంటారు కదా, దీపారాధన అంటూ చేస్తారు, అంటే దీపాన్ని ఆరాధించడం. దీపారాధన అంటే ఏంటి? వెలుగును ఆరాధించడం. సూర్యుని కూడా ఆరాధించేటువంటి మరి ప్రజలు ప్రపంచంలో ఉన్నారు. కానీ సూర్యుని చేసింది ఎవరు? దేవుడు. కాబట్టి వాటిని మనం ఆరాధించకూడదు. వాటిని కలుగజేసినటువంటి ఒక ఆయన ఉన్నాడు, ఆయనను తెలుసుకోవాలి, ఆయన్ని మనము ఆరాధించాలి అనేటువంటిది మనం గమనిస్తున్నాం. ఇక మరికొన్ని సంగతులు మనం గుర్తించేటువంటి దానిలో దేవుని యొక్క స్వాభావిక లక్షణాలు ఆయన పోల్చుకున్నటువంటి వాటిలో మనం గమనించి చూస్తున్నప్పుడు, ఇప్పటి వరకు మనము ప్రకృతిలో చెట్లు, రాయి, ఈ వెలుగు, ఇవన్నీ కూడా మనకు జీవాన్ని ఉన్నట్టు కనపడవు. అవి జీవం ఉంటుంది వాటిలో, కానీ అవి మనకు కనపడవు. చెట్లలో జీవం ఉంటుంది, రాతిలో జీవం ఉంటుంది, వెలుగులో జీవం ఉంటుంది. అవి లేకపోతే అవి నిలవలేవు. అయితే అవి మనకు కనపడవు. అయితే దేవుడు కలుగజేసినటువంటి కొన్ని జీవరాశులు ఉన్నాయి. ఆ జీవరాశులతో కూడా ఆయన తనను తాను పోల్చుకున్నాడు, తను ఆ రూపంగా మనకు కనపడ్డాడు. అందులో ప్రాముఖ్యంగా మనము ఇప్పటి వరకు 3 ధ్యానించాం కదా: చెట్టు, రాయి, వెలుగు లేక దీపం. 4వది ఆయన ఒక పక్షితో పోలికగా మనకు కనపడ్డాడు. అది పావురం అనేటువంటిది మనకు అర్థమవుతుంది. పావుర రూపమున ఆత్మదేవుడు మానవులకు ఆనాడు బ్యాప్టిజం ఇచ్చే యోహాను బాప్తిస్మం తీసుకున్నప్పుడు, ఆ బ్యాప్టిజం ఇస్తున్నప్పుడు, యేసు ప్రభు అక్కడ బ్యాప్టిజం తీసుకున్నప్పుడు, మరి ఆ ఆత్మ పావురం వలె దిగి ఆయన మీదికి వచ్చింది అనేటువంటి మాటలు 4 సువార్తికులు వ్రాశారు. 4 సువార్తికులు వ్రాశారు. మత్తయి సువార్త 3:16లో మనం ఆ మాట చూస్తాం. అంటే ఆయనకు యోహాను బాప్తిస్మం ఇచ్చిన తరువాత ఆత్మ పావురం వలె ఆయన మీదికి మరి దిగి వచ్చెను అనేటువంటి మాటలు మనం చూస్తాం. అక్కడ ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను అనేటువంటి మాట కూడా మనకు వాక్య భాగంలో కనపడుతుంది. 16వ వచనం: యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను. ఇక్కడ మనకు త్రిత్వం కనపడుతుంది. అంటే దేవుడు త్రిత్వం అంటే 3 రూపాలు, 3 ఏకమై ఉన్నటువంటి దైవత్వంలో చూస్తాం కదా. అందులో తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. ఇక్కడ మనకు 3 కనపడతారు. కుమారుడు ఎలా కనపడుతున్నాడు? బ్యాప్టిజం తీసుకుంటూ కనపడుతున్నాడు కుమారుడు. పరిశుద్ధాత్ముడు ఎలా కనపడుతున్నాడు? ఒక పావుర రూపంలో దిగి రావడం కనపడుతున్నాడు. తండ్రి ఎలా కనపడుతున్నాడు?
ఈయన నా ప్రియ కుమారుడు అంటున్నాడు. ఎవరంటారు ఆ మాట? తండ్రి మాత్రమే అంటాడు, అంతే కదా. ఈయన నా ప్రియ కుమారుడు. కాబట్టి ఇక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు యేసు ప్రభు బ్యాప్టిజం తీసుకునేటప్పుడు కుమారుడు యేసు బ్యాప్టిజం తీసుకున్నాడు, పరిశుద్ధాత్మ పావురంలాగా ఆయన మీదికి దిగి వచ్చింది. ఈయన నా ప్రియ కుమారుడని తండ్రి అయినటువంటి దేవుడు స్వరంతో చెప్పడం మనం వాక్య భాగంలో గమనిస్తున్నాం. ఇవి ప్రాముఖ్యంగా మనము గమనించేటువంటి వాటిలో త్రిత్వము కూడా ప్రభు బ్యాప్టిజం తీసుకున్నటువంటి ఆ సందర్భంలో మనకు బయలుపరచబడుతున్నటువంటి మాటలుగా చూస్తాం. అలాగే మనం మార్కు సువార్త 1:10 కూడా చదువుతున్నప్పుడు, వెంటనే ఆయన నీళ్ళ నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశం చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదికి దిగివచ్చుటయు చూచెను. మరియు నీవు నా ప్రియ కుమారుడు నేందు నేను ఆనందిస్తున్నాను ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. మత్తయి వ్రాశాడు, మార్కు వ్రాశాడు, తర్వాత లూకా గారు కూడా వ్రాశాడు. అంటే ఎందుకు నేను ఈ విషయాలని చెప్తున్నానంటే, ఒక విషయాన్ని గూర్చి ఎక్కువ మంది సాక్ష్యం ఇస్తే అది వాస్తవము అని మనం నమ్మడానికి వీలుంటుంది. ఎక్కువ మంది సాక్ష్యం ఇచ్చినప్పుడు సువార్తికులు 4 వ్రాశారు. 4 కూడా పరిశుద్ధాత్మ పావురంలాగా యేసు మీదికి ఆయన బ్యాప్టిజం తీసుకున్నప్పుడు దిగి వచ్చినటువంటి ఆ సందర్భాన్ని తెలియజేస్తున్నారు. లూకా సువార్త 3వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు 21వ వచనం నుండి ఆ మాటలు మనకు కనపడతాయి. ప్రజలందరూ బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశం తెరవబడెను. పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె ఆయన మీదికి దిగివచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడు నేందు నేను ఆనందిస్తున్నాను. లూకా రాశాడు, మత్తయి వ్రాశాడు, మార్కు వ్రాశాడు. 3 సాక్ష్యం ఇచ్చారు. ఇక యోహాను గారు కూడా తనిచ్చినటువంటి సాక్ష్యమును కూడా మనము గమనిస్తే 1వ అధ్యాయం 32వ వచనంలో మనకి మాటలు కనపడుతున్నాయి. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగువచ్చుట చూచి తిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగువచ్చుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చువాడని నాతో చెప్పెను అనే మాట చూస్తాం. యేసు ప్రభు నాకు తెలియదు కానీ నన్ను పంపినటువంటి ఆయన ఏం చెప్పాడంటే, ఆత్మ పావురం వలె ఎవరి మీదికి దిగివచ్చటం చూస్తావో ఆయనే మెస్సయ అనేదాన్ని నువ్వు గుర్తించాలని చెప్పాడు. ఆ రీతిగా నేను బ్యాప్టిజం ఇచ్చే సందర్భంలో యేసు మీదికి పరిశుద్ధాత్మ పావురం వలె దిగివచ్చింది అనే మాటలు తెలియజేశాడు. అంటే దేవత్వం, ఆయన స్వాభావిక లక్షణాలు తెలియజేసే వాటిలో పరిశుద్ధాత్మ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏకమై ఉన్నటువంటి దైవత్వంలో మనం తీసుకుంటే పావురము ఆత్మ, పరిశుద్ధాత్మ పావురం లాగా దిగి రావడం చూస్తే దేవుడు ఒక పక్షి రూపములో కూడా మానవులకు కనపడ్డాడు అనేది మనకు అర్థమవుతుంది. పక్షి రూపాన కనపడ్డాడు. కాబట్టి ఒక పక్షి రూపాన దైవత్వం కనపడుతున్నప్పుడు ఒక పక్షిని మనము మరి రూపం చేసుకుని ఆరాధిస్తే తప్పేమి అనేటువంటి భావన మనుషుల్లోనికి వస్తుంది. కానీ ఒక ప్రకృతిలో ఒక పక్షిని నీవు ఆరాధన చేయడం కాదు, ఆ పక్షిని కలుగజేసిన వాడు ఎవరో కనుగొనడానికి ప్రయత్నము చేయాలి. ఆ పక్షిలో ఉన్న స్వాభావిక లక్షణాలు మరి కలుగజేసిన దేవునిలో ఉన్నాయి అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి. పక్షి మరి ప్రాముఖ్యంగా పావురం వాక్య భాగంలో మనం గమనిస్తే బలి అర్పణకు పావురాన్ని ఉపయోగించమని దేవదేవుడు నాడు మోషే ద్వారా ఇశ్రాయేలు జనాంగానికి ఆయన తెలియజేసిన మాటలు మనము చూస్తాం. పావురం బలి అర్పణలో, పాప పరిహారార్థ బలిలో ఆ కార్యం జరిగించమని చెప్పాడు. లేవియా కాండం మనము 12వ అధ్యాయం చదువుతున్నప్పుడు అక్కడ మనకు తెలియజేసినటువంటి మాటలు వాక్య భాగంలో గమనించి చూస్తుంటే, ఈ ప్రసవించిన స్త్రీలు వారు రక్త శుద్ధి దినాలు చేసుకునేటువంటి ఆ సందర్భంలో మరి ఆమె మగబిడ్డను కంటే ఎలాగూ ఆడబిడ్డను కంటే ఎలాగూ ఆ నియమాలు తెలియజేశాడు. ఇప్పుడు లేవులేండి ఆ నియమాలు.
ఆనాడు ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చిన నియమాలు, వాటిని మనము గమనించి చూస్తున్నప్పుడు 6వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. కుమారునికే గాని కుమార్తెకే గాని ఆమె శుద్ధి దినములు సంపూర్తి అయిన తరువాత ఆమె దహన బలిగా ఒక ఏడాది గొర్రె పిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక పావురపు పిల్లను, తెల్ల గువ్వనైనా అంటే పావుర పిల్ల కానీ తెల్ల గువ్వను కానీ ప్రత్యక్షపు గుడారానికి తీసుకుని రావాలని తెలియజేశారు. అంటే పావురము దేనికి, ఏ బలికి? పాప పరిహారార్థ బలిగా అర్పించమన్నాడు. పాప పరిహారార్థ బలిగా ఒక పావురం లేక ఒక తెల్ల గువ్వను మీరు అర్పణ చేయండి, నీ రక్త శుద్ధి దినాలు సంపూర్తి అయిన తర్వాత అని బాలింతలైనటువంటి స్త్రీలను పవిత్రపరిచేటువంటి నియమములో ఈ మాటలు ఆయన తెలియజేసినట్లు ప్రియమైన దేవుని బిడ్డలారా మనము గమనించి చూస్తాం. అలాగే మనము ఇంకా 14వ అధ్యాయము 22వ వచనము కూడా గమనిస్తుంటే అక్కడ కూడా మనకు చెప్పినటువంటి మాటలు, వారికి దొరకగల 2 తెల్ల గువ్వలనే కానీ 2 పావురపు పిల్లలనే కానీ, అనగా పాప పరిహారార్థ బలిగా ఒకదానిని, దహన బలిగా ఒకదానిని తీసుకొని రావాలి అని అన్నాడు. వారికి దొరకగలిగేవి ఏవైనా పావుర పిల్లలు కావచ్చు, తెల్ల గువ్వలు కావచ్చు, రెండింటిని తేవాలి. ఒకటి పాప పరిహారార్థ బలి, ఒకటి దహన బలిగా తేవాలి అనేటువంటి దాన్ని తెలియజేశారు. ఇక లూకా సువార్త మనం 2వ అధ్యాయం చదువుతున్నప్పుడు 24వ వచనంలో యేసు ప్రభువుకు సున్నతి చేసినటువంటి ఆ దినమున వారు ఏ రీతిగా ధర్మశాస్త్రంలో చెప్పబడిందో ఆ రీతిగానే మరి పావురమును తీసుకొని వచ్చినట్లు కూడా మనకు వాక్య భాగంలో కనపడుతూ ఉంది. కాబట్టి పాప పరిహారార్థ బలికి పావురములను వినియోగించారు. యేసుక్రీస్తు ప్రభు ఆయన బలి అర్పణ దేని కొరకు? సర్వ మానవ పాపము పరిహరింప బడుట కొరకు ఆయన బలి అర్పణ అయ్యాడు. కాబట్టి ఇక్కడ పావురము ద్వారా, పావుర రూపములో పరిశుద్ధాత్ముడు యేసు మీదికి దిగి రావడం మనం చూస్తే, ఆ పావురం పాప పరిహారార్థ బలికి వినియోగించే నియమాన్ని దేవుడు చెప్తే, ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వ మానవుల పాప పరిహారం కొరకు తన ప్రాణమును పెట్టాడు, తన ప్రాణమును బలిగా పెట్టాడు. ఆయన రక్తం ద్వారానే మనకు పాప క్షమాపణ. కాబట్టి ఆయన మన కొరకు పాప పరిహారార్థ బలి అయితే, ఆయన కలుగజేసిన ఒక పక్షిని మనము ఆరాధన చేయడం అది మనకు మంచిది కాదు, మనకు మేలు కాదు అనేటువంటి దాన్ని తెలియజేయడం మనం గమనిస్తాం. ఇక పావురంలో మనం గమనించాల్సింది, పాప పరిహారార్థ బలిగా మన పాపాలు అంటే ఇశ్రాయేల్ పాపాలు శుద్ధీకరించడానికి ఆయన నియమించిన ఒక నియమం అయితే, ఒక ఆచారం అయితే, అది యేసు ప్రభు ఆ ఆచారాన్ని, ఆ నియమాన్ని అందరి కొరకు, ఇశ్రాయేల్ కొరకు, అన్య జనాంగం కొరకు కూడా ఆయన చేశాడు అనేదాన్ని మనం గమనిస్తాము. ఆ తర్వాత పావురం మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక నమ్మకత్వానికి, యథార్థతకు పావురము ప్రాముఖ్యమైనటువంటిదిగా పరిశుద్ధ గ్రంథమైన వాక్య భాగంలో మనకు కనపడుతుంది. ఆదికాండం మనము 8వ అధ్యాయం చదువుతుంటే, నోవహు జలప్రలయం తర్వాత మరి భూమి మీద నీళ్లు తగ్గిపోయాయా లేదా అని తెలుసుకోవడానికి ఆయన ఏం చేశాడంటే ఒక కాకిని బయటికి పంపించాడు. అయితే ఆ కాకి బయటికి వచ్చిన తర్వాత అప్పటికి నీళ్లు ఇంకి పోలేదు. మొట్టమొదట ఆయన కాకినే పంపించాడు. కానీ అది నీళ్లు ఇంకిపోయేంత వరకు కూడా ప్రకృతిలో సంచారం చేస్తుంది, కానీ నోహు దగ్గరకు మరలా అది వెళ్ళలేదు, నోహు దగ్గరికి వెళ్ళలేదు. అందుకని ఆయన ఏం చేశాడంటే రెండవసారి ఒక నల్ల పావురాన్ని బయటికి పంపించాడు. నల్ల పావురాన్ని బయటికి పంపించినప్పుడు అది వచ్చింది కాలు మోపడానికి, ఎక్కడ కూడా భూమి చెట్లు కనపడడం లేదు, అంటే నీళ్లు ఇంకిపోలేదు. అది మరలా నోహు దగ్గరకు వెళ్ళింది. ఆయన చేయి చాచి దాన్ని పట్టుకొని మరలా ఆ ఓడలో పెట్టాడు. మరలా తర్వాత ఆయన కొన్ని దినాలు జరిగిన తర్వాత మరలా దాన్ని బయటికి పంపించాడు. అది బయటికి వెళ్ళి సాయంకాలం వరకు ప్రకృతిలో సంచరించి సాయంకాలం మరలా నోహు దగ్గరికి వెళ్ళింది. అప్పుడు దాన్ని ముక్కున ఒక ఒలీవ చిగురు, ఒక ఒలీవ ఆకు చిగురు ఉంది. అంటే దాని అర్థం ఏంటి? నీళ్లు ఇంకిపోయి చెట్లు బయటపడి చెట్లు చిగురిస్తున్నాయి అనేది నోవహు తెలుసుకోవడానికి కారణమైంది.
ఆ తర్వాత మరలా కొన్ని దినాలు ఆగి దాన్ని మరలా బయటికి పంపించాడు. అది వెళ్ళి మరలా ఆయన దగ్గరకు రాలేదు. ఎందుకు అని అంటే ప్రకృతిలో జీవించడానికి అనుకూలంగా ఉంది అని నోహుకు సందేశము ఇవ్వడానికి. కాబట్టి ఇక్కడ పావురము నమ్మకత్వం, అంటే మనం అప్పగించిన పనిని సక్రమంగా చేయగలిగేటువంటి నమ్మకత్వానికి సాదృశ్యంగా ఉంది. అందుకే చరిత్రలో మనం చదువుతాము, రాజులు ఒక రాజు ఇంకొక రాజుకి ఏదైనా వర్తమానం పంపించాలంటే అప్పుడు పావురాలను ఉపయోగించేవారు అని మనం చరిత్రలో చదువుతాం. అంటే ఈ రాజు ఒక ఉత్తరం రాసి ఆ ఉత్తరాన్ని పావురానికి అందిస్తే పావురం ఆ ఉత్తరాన్ని తీసుకొని ఇంకొక రాజు దగ్గరకు వెళ్ళి ఈయన ఎవరికి రాశాడో వారికి అందిస్తుంది అనేది మనం చరిత్రలో చదువుతాం కదా. అంటే పావురం ఎంత నమ్మకంగా దాన్ని మనం పెంచే విధానంలో గమనిస్తే, దానికి కొన్ని మనం నేర్పిస్తే ఎంత నమ్మకంగా అది పనిచేస్తుందో మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ ఒక పావుర రూపంలో పరిశుద్ధాత్ముడు కనపడుతున్నాడు అంటే దాని అర్థం ఏంటి? దేవుడు నమ్మదగిన వాడు, ఆయన యథార్థవంతుడు అని మనం గ్రహించాలి. కానీ పావురముగా దేవుడు దిగి వచ్చాడని పావురాన్ని పూజించడం, పావురాన్ని ఆరాధించడం మనము చేయకూడదు. ఎందుకంటే ఆ పావురమును, ఆ పక్షిని కలుగజేసిన వాడు ఆయనే. ఒక పావురమనే కాదు, పక్షులన్నింటిని కలుగజేసిన వాడు ఆయనే. కాబట్టి మనము ప్రకృతిని ఆరాధించకూడదు, ప్రకృతిని చేసిన వాడిని ఆరాధించాలి అనేటువంటి దాన్ని మనం గమనించాలి. మూడవదిగా మనం గమనిస్తే పావురము యొక్క స్వాభావిక లక్షణం మనం గమనిస్తే అది నిష్కపటమైనది, కపటము ఉండదు, కపటం అనేది దానికి ఉండదు. అందుకే యేసు ప్రభు తన శిష్యులను పంపిస్తున్నప్పుడు మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం, నేను గొర్రెపిల్లల మధ్యకు తోడేళ్ల మధ్య గొర్రెపిల్లను పంపించినట్టు మిమ్మల్ని పంపిస్తున్నాను, మీరు పాముల వలె వివేకులను పావురం వలె నిష్కపటులై ఉండండి అని తెలియజేశాడు. నిష్కపటం అంటే కపటము లేని తనం. కాబట్టి కపటం ఉండకూడదు మీలో. కపటం ఉండకూడదు అంటే కపటం లేనిదేంటి? పావురం. అది ఉదాహరణగా చెప్పాడు ఆయన. మీరు పావురం వలె నిష్కపటులై ఉండండి అనేటువంటి విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులను పంపిస్తూ తెలియజేశాడు. కాబట్టి ఇక్కడ పావురము స్వాభావిక లక్షణాన్ని మనం గమనించే దానిలో దేవుడు పాప పరిహారార్థ బలిగా పక్షులను అర్పించే వాటిలో పావురాలను అర్పించమని చెప్పాడు. పావురము నమ్మకంగా ఉంటుంది, యథార్థంగా ఉంటుంది, వాస్తవమైన రీతిలో జీవిస్తుంది, ఏ కపటము దానికి ఉండదు. కాబట్టి ఇక్కడ పావురం ద్వారా మనం గమనించాల్సింది ఏంటంటే దేవుని స్వాభావిక లక్షణాలు పావురములో ఉన్నటువంటి దానికంటే మిక్కిలిగా ఉన్నాయి. ఆయన పాప పరిహారార్థ బలి అయిపోయాడు. ఆయన నమ్మదగినటువంటి దేవుడు, యథార్థవంతుడైన దేవుడు, సత్యవంతుడైన దేవుడు, ఏ కపటము లేనివాడు అనేటువంటి దాన్ని మనం గమనించడానికి పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదికి దిగి వచ్చింది అనే దాన్ని ప్రేమైన దేవుని బిడ్డలారా మనం అర్థం చేసుకోవాలి, గ్రహించాలి అనే దాన్ని గుర్తుకు తెస్తున్నాను. ఇక ఐదవదిగా అంటే మనం చెట్టు, రాయి, వెలుగు, నాలుగవది పావురం. ఐదవది గొర్రె పిల్లగా ఆయన పోల్చబడ్డం వాక్య భాగంలో మనము గమనించి చూస్తాం. గొర్రె పిల్లగా ఆయన పోల్చబడ్డం మనము చూస్తాం. యోహాను సువార్త మనం చదువుతున్నప్పుడు యోహాను గారు ఈ సాక్ష్యాన్ని ఇవ్వడం వాక్య భాగంలో గమనించి చూస్తాం. యోహాను సువార్త మనం 1వ అధ్యాయం చదువుతున్నప్పుడు 29వ వచనంలో ఈ మాటలు ఉంటాయి. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎవరిని గురించి అంటున్నాడు ఈ మాట? యేసు ప్రభుని గురించి అంటున్నాడు. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యోహాను గారు ఇస్తున్నటువంటి సాక్ష్యం అది అనేది ప్రియులారా మనం గమనించాలి. 35-36 వచనాల్లో కూడా మరునాడు మరలా యోహాను తన శిష్యులలో ఇద్దరు నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. యోహాను తన శిష్యులు ఇద్దరు అక్కడ నిలవబడి చూస్తున్నప్పుడు యేసు ప్రభు ఆ వైపునకు వెళుతుంటే అప్పుడు యోహాను గారు చూసి ఏమంటున్నాడు? ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని యేసు ప్రభును గూర్చి తెలియజేశాడు. అంటే యేసు ప్రభు గొర్రెతో
పోల్చబడ్డాడు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. గొర్రెతో పోల్చబడ్డాడు. గొర్రెతో పోల్చబడ్డాడు అంటే గొర్రెలో ఉన్నటువంటి కొన్ని స్వాభావిక లక్షణాలు మనము గమనించి అవి దేవునిలో ఉన్నవి అనేటువంటి దాన్ని ప్రియులారా మనం గమనించాలి. అందులో గొర్రెను మనం గమనిస్తే అది సాధుత్వము కలిగినటువంటిది, సాధు జంతువు. జంతువుల్లో గొర్రె సాధు జంతువు. అలాంటి సాధుత్వం, మృదుత్వం క్రీస్తులో ఉన్నటువంటిది. అది మనము గొర్రెపిల్ల ద్వారా గమనించాల్సినటువంటిది. అందుకే యేసుక్రీస్తు ప్రభువును గూర్చి యెషయా గ్రంథంలో వ్రాస్తున్నటువంటి మాటలు వాక్య భాగంలో మనం గమనిస్తే 53వ అధ్యాయం మనం చదువుతుంటే అక్కడ తెలియజేసినటువంటి మాటలు ఈ రీతిగా కనపడుతూ ఉన్నాయి. 7వ వచనం చదువుదాం. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తరించు అని ఎదుట గొర్రెపిల్లయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. ఎవరిని గూర్చి మాటలు వ్రాశాడు? యేసు ప్రభువును గూర్చి యెషయా గారు ప్రవచిస్తూ ఆయన మరణాన్ని గూర్చి ప్రవచించినటువంటి ప్రవచన వాక్కులు యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో క్రీస్తు మరణాన్ని గూర్చి ఆయన ప్రచురం చేసేటువంటి వాటిలో ఇక్కడ యేసు స్వభావాన్ని తెలియజేసింది ఏంటంటే వదకు తేబడు గొర్రెపిల్ల అని అన్నాడు. వదకంటే వధించడానికి, కోసేయడానికి తీసుకుని వచ్చే గొర్రె ఆ వదకు తీసుకుని వెళ్ళే వ్యక్తి మీద అది ప్రతీకారంగా లేకపోతే అది వ్యతిరేకంగా ఉండదు. మౌనంగా ఆ వదకు తీసుకుని వెళ్ళేటువంటి వ్యక్తితో వెళుతుంది. ఆ రీతిగానే యేసు ప్రభు కూడా మానవాళి పాపం కొరకు తన ప్రాణం పెట్టేటువంటి సందర్భంలో ఆనాడు పిలాతు తీర్పు చేసిన, హేరోదు తీర్పు చేసిన వారికి ఇవ్వాల్సినంత మరికే జవాబిచ్చాడు. మిగతా విషయాలు ఆయన మౌనంగా ఉన్నాడు. కాబట్టి యేసు యొక్క స్వభావాన్ని మనం గమనించేది ఏంటంటే ఆయన సాధు స్వభావి, మృదు స్వభావి. ఇక్కడ గొర్రెతో పోల్చడం అని అంటే మరి అక్కడ గొర్రెను కూడా దైవత్వంలో ప్రభుతో పోల్చబడ్డాడు కదా. గొర్రె ఆకారాన్ని మనం చేసుకొని గొర్రె ప్రతిమను మనం చేసుకొని ఆరాధిస్తే తప్పేమి అనేటువంటి బాధలు ఒకవేళ భవిష్యత్తులో రావచ్చు కూడా. ఇప్పటికి ఒకవేళ రాలేదు కానీ రావచ్చు కూడా. కానీ ఆ గొర్రెను కలుగజేసినటువంటి వాడు ఆయనే కాబట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే గొర్రెలో సాధుత్వము ఉంటుంది. ఈ విషయాన్ని అపోస్తల కార్యముల గ్రంథంలో కూడా లూకా గారు 8వ అధ్యాయం 27 నుండి 32 వరకు మనం చదివితే అక్కడ మరి ఆ ఫిలిప్పు, ఆ నపుంసకుడు, క్రందకి అనేటువంటి రాణి క్రింద ధనాగారం మీద అధికారిగా ఉన్నటువంటి ఆయన యెరూషలేమునకు వచ్చి తిరిగి వెళుతూ ఉంటే మరి ఫిలిప్పును ఆత్మదేవుడు ప్రోత్సహించాడు, నీ వెళ్ళి ఆ రథంలో ఉన్నటువంటి వ్యక్తితో మాట్లాడమని. ఆయన వెళ్ళి మాట్లాడుతుంటే ఆ నపుంసకుడు ఒక వాక్యం చదువుతున్నాడు. ఆ వాక్యం ఏంటంటే ఇది యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ఈ వాక్యం చదువుతున్నాడు. అప్పుడు ఫిలిప్ అడిగాడు, ఆ వాక్యాన్ని గ్రహించావా అని అడిగితే మరి దాన్ని గ్రహించే మూలం నాకు తెలియదంటే ఫిలిప్పు ఆయనకు అక్కడ వాక్యం వివరించాడు. నీళ్ళు వచ్చాయి, మరి ఇప్పుడు నేను వాక్యాన్ని గ్రహించాను, ఇక్కడ నీళ్ళు వచ్చాయి, నాకు బ్యాప్టిజం ఇవ్వడానికి మరి ఆటంకం ఏంటంటే ఫిలిప్పు దిగి అతనికి బ్యాప్టిజము ఇచ్చాడు. ఈ సందర్భాన్ని కూడా లూకా గారు అపోస్తల కార్యముల గ్రంథంలో మనకు తెలియజేశాడు. అంటే వదకు తేబడు గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్లు ఆ క్రందకే రాణి క్రింద ధనాగారం మీద అధికారిగా ఉన్నటువంటి ఈయన చదువుతున్న లేఖన భాగం కూడా ఈ లేఖన భాగమే అనేటువంటిది మనకు తెలియజేయబడుతున్నటువంటి మాటగా ప్రేమైన దేవుని బిడ్డలారా మనం గ్రహించాలి. కాబట్టి గొర్రె సాధు జంతువు, సాధు స్వభావము కలిగినది. దేవుడు కూడా సాధు స్వభావం కలిగినటువంటి వాడు అనే దాన్ని మనము అర్థం చేసుకోవాలి, గ్రహించాలి అనే దాన్ని గుర్తుకు తెస్తున్నాను. ఇక ఈ గొర్రెలను బలి అర్పణగా అర్పించినటువంటి సందర్భాలు కూడా మనకు కనపడతాయి. ఆదికాండం 22వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు అక్కడ ఇస్సాకును బలిగా అడిగినప్పుడు
అబ్రహాం ఇస్సాకును బలిగా అర్పించడానికి తీసుకొని వెళ్తుంటే మార్గ మధ్యంలో ఇస్సాకు కూడా అడిగాడు అబ్రహామును, నాయన నిప్పు తీసుకున్నావు, కత్తి తీసుకున్నావు, కట్టెలు తీసుకున్నావు, ఇవన్నీ ఉన్నాయి, మరి గొర్రెపిల్లేది? తండ్రి మర్చిపోయాడేమో గొర్రెపిల్లను తేవడం అని గుర్తు చేశాడు తండ్రికి. కానీ అబ్రహాం ఏమన్నాడంటే, నా కుమారుడా, దేవుడే ఆ గొర్రెపిల్లను చూసుకున్నాడు అని చెప్పాడు. 7-8 వచనాలు మనం చదివితే ఆ మాటలు ఉంటాయి. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన బలిపీఠము కట్టి కట్టెలు పేర్చి ఆ కట్టెల మీద తన కుమారుని నిలవబెట్టి వధించడానికి చేయెత్తినప్పుడు దేవుని స్వరం అబ్రహాంకు వినపడింది, ఆ చిన్నవాని మీద చేయి వేయవద్దు, ఎందుకంటే నీవు నా మాట విని నాకు భయపడేవాడవని దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది అన్నప్పుడు అబ్రహాం వెనక్కి తిరిగి చూస్తే ఒక పొట్టేలు ఆ కొమ్ములు ఒక పొదలో ఇరుక్కొని అది బయటికి రాలేక ఇబ్బంది పడుతుంది. అంటే అది ఏంటి? దేవుడు ఆ బలి అర్పణకు ఆ పొట్టేలును అక్కడ ఉంచాడు. అబ్రహాం వెళ్ళి ఆ పొట్టేలును తీసుకుని వచ్చి బలి అర్పణ చేసి తన కుమారుని తీసుకొని ఇంటికి వెళ్ళాడు అనేటువంటిది ఆ భాగంలో ప్రేమైన దేవుని బిడ్డలారా మనకు అర్థమవుతున్న మాటలుగా గ్రహించాలి. ఇక ఆల్రెడీ మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలోనే, అంటే లేవ్యాకాండం 12వ అధ్యాయం మనం చదివాం కదా, అక్కడనే మరి ఆ శుద్ధి దినాల కొరకైనటువంటి విషయాల్లో ఆ గొర్రెను అనేటువంటి మాటను కూడా వినియోగించాడు. 6వ వచనం 12వ అధ్యాయం. ఆమె శుద్ధి దినములు సంపూర్తయిన తర్వాత ఆమె దహన బలిగా ఏడాది గొర్రె పిల్లను, దహన బలి ఇవ్వడానికి ఏడాది గొర్రె పిల్లను తీసుకొని వెళ్ళాలి అని చెప్పాడు. యేసు ప్రభు గొర్రెతో పోల్చబడ్డం సర్వ మానవుల కొరకు ఆయన దహన బలిగా, అంటే లేవ్యకాండంలో ఉన్నటువంటి దహన బలి కావచ్చు, పాప పరిహారార్థ బలి కావచ్చు, సమాధాన పరిహారార్థ బలి కావచ్చు, అపరాధ పరిహారార్థ బలి కావచ్చు, ఈ బలులన్నింటికి ఆయన ముగింపు, ఆయన బలి వీటి బలులన్నింటికి ముగింపు. అదే ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అని అంటే ఆ ఆచారాలు కొట్టివేయబడ్డాయి, ఆజ్ఞలు కొట్టివేయబడ్డా, దేవుడిచ్చిన ఆజ్ఞలు కొట్టివేయబడల, ఆచారాలు కొట్టివేయబడ్డాయి. కాబట్టి ఇక్కడ ఈ గొర్రె పిల్లగా క్రీస్తును పోల్చడంలో ఆయన దహన బలిగా మానవులందరి కొరకు బలిని, పాప పరిహారార్థ బలిగా, సమాధాన బలిగా, అపరాధ పరిహారార్థ బలిగా ఈ బలులన్నీ సంపూర్తి చేశాడు అనేటువంటిది ప్రియమైన దేవుని బిడ్డలారా మనం అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. కాబట్టి క్రీస్తు గొర్రెతో పోల్చబడ్డాడు అని అంటే మనందరి కొరకు ఆయన పాప పరిహారార్థ బలి అయ్యాడు, మనందరి కొరకు ఆయన దహన బలి అయ్యాడు, మనందరి కొరకు ఆయన అపరాధ పరిహారార్థ బలి చెల్లించాడు, సమాధాన బలి చెల్లించాడు. కాబట్టి ఇప్పుడు మనం దేవునికి సమీపంగా వెళ్ళాలి అని అంటే ఏ బలి అర్పించాల్సిన పని లేదు. నీ పాపములను ఒప్పుకొని విరిగి నలిగిన మనసుతో ఆయన దగ్గరకు వెళ్ళాలి. పాపములను ఒప్పుకొని విరిగి నలిగిన మనసుతో ఆయన దగ్గరకు రావాలి అనేటువంటి నియమాన్నే నేడు దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప నియమం అనేటువంటి దాన్ని ప్రియులారా మనం గమనించాలి. లేవ్యాకాండం 3వ అధ్యాయం కూడా మనం చదువుతుంటే 6-7 వచనాల్లో ఈ మాటలు కూడా తెలియజేస్తాడు. యెహోవాకు సమాధాన బలిగా ఒకడు అర్పించున్నది గొర్రె మేకల్లోనిది ఏదైనా కూడా అది మగదే గాని ఆడుదే గాని నిర్దోషమైన దాన్ని తీసుకోమన్నాడు. నిర్దోషమైనది అంటే ఏంటి? ఏ కల్మషము లేనిది, కుంటిదో గుడ్డిదో లేకపోతే చర్మం మీద రోగం ఉన్నదో తీసుకోవద్దు. అది మేకల్లో కావచ్చు, గొర్రెల్లో కావచ్చు. దాన్ని ఎలాంటి దాన్ని నువ్వు తీసుకోవాలి అని అంటే అది పవిత్రమైనటువంటిదిగా ఉండాలి, శుద్ధమైనటువంటిదిగా ఉండాలి, నిర్దోషమైనటువంటిదిగా ఉండాలి. అప్పుడు అతడు అర్పించు గొర్రె పిల్ల అయిన ఎడల యెహోవా సన్నిధాన్ని తీసుకొని రావలెను. కాబట్టి ఆ అర్పించేటువంటి దాని తల మీద తను చేయబెట్టాల నియమాలన్నీ వ్రాస్తాడు. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే బలి చేయడానికి నీవు గొర్రె పిల్లను తీసుకొని వెళ్ళాలి. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, యోహాను గారు ఇచ్చినటువంటి సాక్ష్యం. కాబట్టి ఆ గొర్రె పిల్ల యేసు ప్రభుగా పోల్చబడ్డంలో మనం గొర్రెగా యేసు పోల్చబడ్డాడు. ఒక గొర్రెను మనము ఒక విగ్రహంగా, ఒక గొర్రెను మనము ఒక చిత్రపటాన్ని తీసుకొని ఆ గొర్రెకు మనం ఆరాధన చేయడం యేసుకు ఆరాధన
చేసినట్లే అనేటువంటి నియమము తప్పు. ఎందుకంటే ఆ గొర్రెను కలుగజేసిన వాడు ఆయనే అనే విషయాన్ని మనం గమనించాలి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, గొర్రెలు లోకంలో ఎన్నిక లేనటువంటివిగా కనపడతాయి. కానీ ఎందుకంటే ఐగుప్తీలకు కూడా గొర్రెల కాపర్లు అంటే వాళ్ళకు హేయం. అందుకే యోసేపు అక్కడ ఉన్నప్పుడు వీరు అక్కడికి వెళ్ళినప్పుడు వారు ఏం చెప్పారు అని అంటే, మేము పూర్వముడి గొర్రెలను కాసుకుంటున్నామంటే మిమ్మల్ని తక్కువగా చూస్తారు అని యోసేపు వారికి కొన్ని నియమాలు, ఇలా మాట్లాడండి మీరు ఫరోతో అనే మాటలు చెప్పాడు. ఇందుకే ఇప్పుడు బైబిల్ విమర్శకులు క్రైస్తవులు గొర్రెలు అని అవమానంగా మాట్లాడుతున్నారు, హేళనగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, గొర్రెలు ఎంత సాధు స్వభావం కలిగినటువంటో, గొర్రెలు ఒకవేళ లోకములో గొర్రెలు కాసేవారిని కొంచెం తక్కువగా చూడవచ్చు. కానీ మన పూర్వీకులు అనేటువంటి మాట ఏంటంటే, డబ్బు ఎవరి దగ్గర ఉంటుందంటే జీవాలు ఉన్నటువంటి వారి దగ్గర అంటాడు. జీవాలు అంటే ఏంటివి? గొర్రె మేకలు గొల్లోల దగ్గరనే డబ్బు ఉంటుంది అనే మాట చెప్తారు. మా ఊర్లో నేను చిన్నప్పుడు గమనించింది ఏంటంటే, చాలామంది రెడ్డిస్కి ఎక్కువ పొలాలు ఉన్నాయి. ఇప్పుడు పొలాలు ఎక్కువగా ఎవరికి ఉన్నాయంటే రెడ్డిస్ దగ్గర గొల్లోలు కొనేశారు పొలాలన్నీ. కారణం ఏంటంటే ఆ పొలాలు సరిగా పండక నష్టాలు వస్తున్నప్పుడు ఇవి నష్టపోతున్నారు. గొర్రెల ద్వారా నష్టాలేమి రావు. కాబట్టి ఈ గొర్రెల కాపర్లైనటువంటి వారు రెడ్డిస్ దగ్గర పొలాలని వారు కొన్నారు. ఇప్పుడు అంటే గొర్రెలు జీవాలు మానవ మనుగడకు, మానవునికి జీవనానికి, చక్కటి వ్యాపార విధానానికి అవి మూలాలుగా ఉన్నాయి అని గమనించాలి. కాబట్టి గొర్రె లోకంలో ఒకవేళ ఎన్నిక లేనిదిగా కనపడవచ్చు, దేవుడు కూడా అనేకులకు ఎన్నిక లేని వాడుగా కనపడవచ్చు. ఎందుకంటే ఆ లోతులు గుర్తించినప్పుడు, ఆ భావాలు గ్రహించినప్పుడు, వాటిని గూర్చిన వివరాలు తెలుసుకున్నప్పుడు గొర్రెను తక్కువగా చూడవచ్చు. కానీ మానవ పాప సమాధాన అపరాధ పరిహారార్థ బలికి గొర్రె పిల్లయే మానవుని పవిత్రపరచి దేవునికి సమీపస్తునిగా చేసింది. ఆ గొర్రె పిల్లతో పోల్చబడిన యేసు ప్రభు ఆ కార్యం చేసి మనకు అర్పించాల్సిన బలులన్నీ ఆయన కొట్టివేశాడు, తీసివేశాడు, తొలగించేశాడు అనేదాన్ని మనం గ్రహించాలి. అయితే ప్రియులారా, మరి యేసు ప్రభు గొర్రెపిల్లతో పోల్చబడితే ఎగతాళి చేయొచ్చు. కానీ ఆయన తర్వాత పోల్చబడ్డాడు దేంతో? కొదమ సింహంతో పోల్చబడ్డాడు. ప్రకటన గ్రంథం మనము 5వ అధ్యాయం చదువుతున్నప్పుడు అక్కడ ఒక ముద్ర కలిగినటువంటి పుస్తకం ఉంది. దాని ముద్రలు విప్పగలిగినటువంటి వారు ఎవరు అనే ఒక ప్రకటన అక్కడ వెలువడినప్పుడు ఎవరు కూడా దాని ముద్రలు విప్పడానికి మరి రాలేకపోయారు. అప్పుడు యోహాను గారు దర్శనాన్ని చూస్తూ ఆయన ఏడ్చాడు. ఎందుకంటే ఆ పుస్తకానికి వేయబడినటువంటి ముద్రలు విప్పగలిగేటువంటి సామర్థ్యము ఎవరికి లేదు అనేటువంటి దానిని బట్టి ఆయన ఏడ్చాడు. 4వ వచనం చదువుదాం. ఆ గ్రంథము ఇప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడు ఎవడును కనపడనందున నేను బహుగా ఏడ్చుచుండగా అన్నాడు. నేనంటే ఎవరు? యోహాను. ఎందుకంటే ప్రకటన గ్రంథం యోహాను గారు వ్రాశారు, ఆయన దర్శనంలో చూస్తూ వ్రాశాడు. కాబట్టి నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదునకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. ఎవరండి ఇక్కడ యూదా గోత్రపు సింహం? ఎవరు? యేసు ప్రభు. ఆ గ్రంథానికి వేయబడిన 7 ముద్రలు విప్పుటకు ఆయన జయము పొందాడు. గొర్రెగా పోల్చబడ్డాడని ఎగతాళి చేస్తే గొర్రె కాదు, ఆయన సింహంగా కూడా పోల్చబడ్డాడు. గొర్రెగా ఆయన జీవించాల్సిన కాలం ఒకటి ఉంది, ఆ తర్వాత ఆయన సింహముగా కనపడతాడు అనేటువంటి దాన్ని మనము అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. గొర్రెను ఎగతాళి చేసేటువంటి వారందరూ కూడా అర్థం చేసుకోవాలి. గొర్రె కాదు ఆయన, కొదమ సింహం. కొదమ సింహం అంటే ఏంటి?
యవ్వన కాలములో ఉన్నటువంటి సింహం, ముసలి సింహం కాదు, లేకపోతే బాల్యంలో ఉన్నటువంటి సింహము కాదు. యవ్వన ప్రాయం ఎలాంటిది? యవ్వన కాలములో పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. యవ్వన ప్రాయం బలమైనటువంటిది. కాబట్టి ఆయన గొర్రె కాదు, ఆయన సింహంతో కూడా పోల్చబడ్డాడు. కాబట్టి ఆ సింహము స్వాభావిక లక్షణాలు మనం గమనించేటువంటి దానిలో ఒకటి, అది బలమైనది. అందుకే దానికి ఒక పేరు లేక ఒక బిరుదు. ఏంటది? మృగరాజు. మృగరాజు అంటే ఆ అడవుల్లో ఉన్నటువంటి జంతువులన్నింటికంటే అది బలమైనది. మహాబలమైనటువంటి ఏనుగునది చంపుద్ది. జిరాఫీ చాలా బలమైన జంతువు, దాన్ని వధించి తింటది సింహం. కాబట్టి సింహం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా బలానికి సంకేతంగా ఉంటుంది. అందుకే మనం న్యాయాధిపతుల గ్రంథం చదువుతుంటే సంసోను మరి ఆ ఫిలిస్తీన్ల కుమార్తెను పెళ్లి చేసుకోవడానికి వెళుతున్నప్పుడు ఆయన మార్గంలో ఒక ద్రాక్ష తోట వైపునకు వెళ్ళినప్పుడు ఒక సింహం బొబ్బరిస్తా ఆయన మీదికి వచ్చింది. దాన్ని ఆయన వధించేశాడు, అక్కడ చంపేశాడు. ఆ తర్వాత మరలా ఆ మార్గాన్ని వెళుతున్నప్పుడు ఆయన అక్కడికి వెళితే ఆ సింహము కళేబరములు తేనె ఉంది. ఆ తేనె తీసుకుని ఆయన త్రాగాడు. ఆ తర్వాత ఆయన ఆమెను తీసుకొని వెళ్ళడానికి ముందుగా విందు జరిగేటువంటి కాలంలో వారికి ఒక పొడుపు కథ వేశాడు. ఏంటి ఆ పొడుపు కథ? 14వ అధ్యాయం న్యాయాధిపతులు 12-14 వచనాలు మనం చదువుతున్నప్పుడు ఆయన వారికి వేసిన పొడుపు కథ ఏంటంటే, బలమైన దానిలో నుండి తీపి వచ్చును, తిను దానిలో నుండి తిండి వచ్చును. ఫిలిస్తీయులు 7 రోజులు వారు ముప్పు తిప్పలు పడ్డారు. ఏంటి బలమైనది? బలమైన దానిలో నుండి తీపి రావడం, ముప్పు తిప్పలు పడ్డారు. వారికి అర్థమే కాలేదు. అప్పుడు సంసోను భార్య దగ్గరికి వెళ్ళారు. నువ్వు చెప్పాలి, ఆయన దగ్గర కనుక్కొని చెప్పాలి మాకు అని ఆమెను బలవంత పెట్టారు, ఆమెను భయపించారు. ఆమె సంసోను దగ్గర తెలుసుకొని ఆ కథను వారికి వివరించిన వెంటనే అప్పుడు వారు కొమ్ములు మెల్దిరిగినట్లు మహాజ్ఞానవంతులైనట్టు అప్పుడు వారు వెళుతూ సంసోను దగ్గరకు వెళుతూ వారు చెప్పినటువంటి ఆ కథ విప్పుడు విధానాన్ని మనము గమనించి చూస్తుంటే 18వ వచనంలో మరి ఆ తేనె కంటే తీపి అయినది ఏంటి, సింహము కంటే బలమైనది ఏది అని వారు కథను విప్పేశారు. అంటే ఏంటి ఇక్కడ? సింహము బలమైనది, తేనె జుంటి తేనె ధారల కంటే కూడా దేవుని వాక్యం మధురమైనది. కాబట్టి మధురమైనటువంటిది ఏంటంటే తేనె, తీపి అయినది ఏంటంటే తేనె, బలమైనటువంటిది ఏంటంటే సింహం. ఆ సింహం కళేబరంలో నువ్వు తేనెను దాగి మాకు ఒక విప్పుడు కథగా వేసి మమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టావు అని దాన్ని సునాయాసంగా సంసోను భార్య చేత చెప్పించుకొని వీరు పెద్ద జ్ఞానవంతులుగా విప్పేశారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సింహము బలమైనది అని దేవుని వాక్యము కూడా మనకు తెలియజేస్తుంది. సింహం కంటే బలమైనది ఏది అని క్వశ్చన్ మార్క్ వేస్తారు. అంటే ఏది లేదు అని దాని అర్థం. సింహం కంటే బలమైనది ఏది లేదు అనేటువంటిది దాని యొక్క అర్థం అనే దాన్ని మనం గమనించాలి. కాబట్టి భూమి మీద మానవులు, దేవుళ్ళు, దేవతలు అనబడేటువంటి వారి అనేకులను ఒకవేళ సృష్టించుకొని ఆరాధించిన బలమైనటువంటి దేవుడు ఒకనాడు తన బలాన్ని నిరూపించబోతున్నాడు అనేటువంటి దాన్ని ఈ సమయంలో మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి, గ్రహించాలనే దాన్ని గుర్తుకు తెస్తున్నాను. ఇక దాని స్వాభావిక లక్షణాన్ని మనం చూస్తే సింహానికి కనికరము ఉండదండి, కనికరం ఉండదు. ఇది చిన్న బిడ్డ తల్లి దీన్ని చంపకూడదు అని అనుకోదు. ఇది లేత పిల్ల పాపం దీన్ని చంపకూడదు అని అనుకోదు. ఇది ముసలిది దీన్ని చంపకూడదు అని అనుకోదు. తనకు ఎర్ర దొరకడమే, అది చిన్నపిల్ల కావచ్చు, తల్లి పిల్ల కావచ్చు, ఒకవేళ ముసలిది కావచ్చు, ఏదైనా కూడా తన ఆహారం కొరకు అది కనికరము లేకుండా చంపుతుంది. గొర్రెపిల్లగా ఉన్నటువంటి దేవుడు కొదమసింహం కాబోతున్నాడు. గొర్రెపిల్లగా కనికరించి అనేక కార్యాలు చేశాడు, కానీ సింహముగా ఆయన యొక్క కనికరము చూపడు. ఎప్పుడు? ఆయన రెండవసారి భూమి మీదకి రాబోతున్నాడు.
ఆ భూమి మీదకి వచ్చేటప్పుడు ప్రియులారా, విశ్వసించని జనాంగం, హేళన చేసినటువంటి జనాంగం, ఆరాధించని జనాంగం, వారి విషయంలో ఆయన ఏమాత్రము కనికరము చూపడు అనేదాన్ని మీరు గ్రహించాలి. పరిశుద్ధ గ్రంథమైన దేవుని వాక్య భాగంలో మనం చూస్తుంటే మత్తయి సువార్త మనము 7వ అధ్యాయం చదివితే ఇక్కడ మనకు తెలియజేసినటువంటి మాటలు 21వ వచనం నుండి ఈ రీతిగా ఉన్నాయి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించుడు గాని పరలోకమందున నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడే ప్రవేశించును. ఆ దినమున అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎరగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పోండి అని వారితో చెప్తాను అని అన్నాడు. అంటే ఇక్కడ